మాజీ చైర్పర్సన్ వేదిక రాము దేశాయ్ గారు వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాం. పద్మశాలి కుల బంధువులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నేటి ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు ఆర్పాతి శ్రీనివాస్ గారు రెడ్డి గారికి, అట్లాగే పెద్దలు ప్రభుత్వ సిపి అడ్డూరు లక్ష్మణ్ గారికి, మన మార్కెట్ దేవాలయ అమ్మవారి భక్తులు వారు ఈ కార్యక్రమం వచ్చి మన స్థానిక జీవన గారికి, అలాగే మాజీ చైర్మన్ కౌన్సిలర్స్ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. గొప్ప వ్యక్తి. మరి ఇంటి విషయాన్ని అప్పటి ముఖ్యమంత్రులు వైఎస్ రాజధాని తీసుకుపోయి ఎండోమెంట్ ఇవ్వాలి ఆలోచన లేకుండా చేసిన గొప్ప వ్యక్తి. 1994లో పెద్దలు రమణ గారు రాజకీయం రాగానే పద్మశాలి కులస్తులందరూ కుల బాంధవులు వచ్చింది కాబట్టి వారికి పేరు. అప్పుడు వారు కూడా ఏం మాట్లాడలేదు. తర్వాత మొన్నటి ఎలక్షన్ లో కూడా మన సోదరి బోగ శ్రావణి గారు క్యాండిడేట్ అయ్యారు కాబట్టి మన పద్మశాలిలో జీవరెడ్డి గారు ఎక్కువ మందలించడం లేదు. ఎందుకంటే కుల ఫీలింగ్ నడుస్తుంది కాబట్టి ఇప్పుడు రాజకీయాల వారు కూడా దేశాయ్ గారు వారి 2 నిమిషాలు వీరనాథ్ గారికి, నందయ్య గారికి, ఇంకా పెద్దలందరికీ మరియు సంస్థల్లో వేదిక కూర్చున్నటువంటి పద్మశాలి రామచంద్రం గారు 2 నిమిషాలు. నాయకుడు అన్న జీవరెడ్డి గారు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కె రాధాకృష్ణ గారు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ దేశాయ్ గారు, అలాగే మన మున్సిపల్ చైర్పర్సన్ అడ్వాల జయంతి వల్ల మన సమాజానికి వచ్చేటువంటి అవకాశానికి అనివార్యమై మరి మన స్థానికతలో జీవన గారు కొద్ది తేడాతో నాకు అపజయం పాల్గొనడం జరిగింది. మరి ఎప్పుడైనా లోక్సభ ఎన్నికల్లో కూడా మరి మన స్థానికంగా ఉంటూ మనందరి సమస్యలపై అధికారం అనేక సమస్యల పట్ల మరి పోరాటం చేస్తూ మనందరికీ అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తిగా పేరుంది. మరి ఇప్పుడు అలాంటి సమాజానికి అవసరమైనటువంటి కార్యక్రమం లేదు కాబట్టి మరి ఇప్పుడు మన స్థానికంగా ఉన్నటువంటి మనందరకు మరి ముందున్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో మరి అన్నగారికి మనం వెనక్కి ఉండి మన అభ్యున్నతికి మన సహకారం తీసుకొని మరి వారందరికీ మన చేతుల బాధగా సహకరించుకుంటే భవిష్యత్తులో అన్నం జయించబడదు. మనకు స్థానికంగా ఉన్నారు కాబట్టి మరి వారు ఏ కార్యక్రమైనా ముందు తీసుకెళ్ళా వారు చేసి పెట్టేటువంటి శక్తి వారికి భగవంతుడు ఇచ్చింది కాబట్టి మనమంతా ఏకదారిపై ఈసారి జీవనాలకు పూర్తి సహకారాలు అందిస్తామని తెలియజేస్తున్నాం. ఒక జీవన్ రెడ్డి గారి అనే విషయం చాలా మందికి తెలిసిన విషయం. నేను గత 4 దశాబ్దాలుగా అంటే 1980 నుంచి అనుకోండి వారితో చిన్నప్పటి నుంచి కన్వీనర్గా ఆడుకున్న మనిషినైనా వారు మండలం సమితి అధ్యక్షుడుగా వారు నిల్చున్న నుంచి వారి అంశాలుగా నేను పనిచేస్తున్నాను కాబట్టి వారి గురించి నాకు తెలియని విషయాలు లేవు. కొన్ని అనివార్య కారణాల వల్ల అనారోగ్య కారణాల వల్ల ఒక 4 సంవత్సరాల పాటు పార్టీకి నేను దూరంగా ఉన్నా. మళ్ళీ అన్నతోటి ఎప్పుడు నేను కలిసి అవుతున్నాను. ఇప్పుడు ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేసేది ఏంటంటే మన పద్మశాలి కుల బంధువులందరూ ఏకతాటిపై నిల్చొని అన్న ఏ పని చెప్పినా ఏ పదవిలో వారు పోటీ చేసిన వారికి మనందరం అండగా ఉండాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. మరొక వారికి టికెట్ వచ్చిన తర్వాత మనం అందరం, ఎందుకంటే ఇప్పుడు వచ్చేది నిలబడేది జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి, బాజిరెడ్డి గోవర్ధన్ నిజామాబాద్ నుంచి, బాజిరెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి, అరవింద్ గారు నిజామాబాద్ నుంచి, మన జగిత్యాల నియోజకవర్గము కోరుపల్లి నియోజకవర్గంలో మనందరం క్యాండిడేట్ మన నాయకులు కాబట్టి వన్ సైడ్ వెళ్ళిపోతేనే మనం నిజామాబాద్ పార్లమెంట్ గెలవగలం. దాంట్లో పద్మశాలిల పాత్ర పెద్ద ఎత్తున ఉండాలని కోరుకుంటూ తెలిసినట్టు అట్లాగే మనం ప్రియతమ జీవన్ రెడ్డి గారు కూడా పద్మశాలి అందరం
ఒకే తాటిపైకి వచ్చి మన ఓట్ బ్యాంకు కాంగ్రెస్ పార్టీ గెలిపించి జీవన్ రెడ్డి గారిని పార్లమెంట్ లో అడుగు పెట్టే విధంగా జగిత్యాల నుంచే జయత్యాత సాగితాలు కోరుకుంటూ నా ఈ అవకాశం ఇచ్చిన పద్మశాలి కుల బాంధవులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుసుకుంటూ జై మార్కండేయ. 20-30 సంవత్సరాలు మనం చూస్తున్నాం. ఆయన పనితనము, ఆయన ప్రచారము, ఆయన చాకచక్యం అందరికీ తెలుసు. ఏదో కొన్ని కారణం వల్ల విధి వల్ల జరుగుతాయి కారణం. కానీ ఇప్పుడు మన ప్రస్తుతానికి అందరం మొత్తం ఏకదాటి వచ్చి వారిని గెలిపించుకుంటే మన జగిత్యాల నియోజకవర్గానికి భవిష్యత్తు ఉందని నేను ఆకాంక్షిస్తూ మీ అందరూ మనస్ఫూర్తిగా 100% ఓట్లు మరే కాకుండా ఇంకా ఇతర తిరిగి ప్రజలందరి ఓట్లు కూడా పడే విధంగా మనం కష్టపడాలి, వారిని గెలిపించుకోవాలని కోరుకుంటూ నిశ్చయం వేసుకుంటున్నాం. మరి గత ఎన్నికల్లో జీవన్ రెడ్డి గారు గెలుచుంటే ఈరోజు ఒక మంచి ఉన్నతమైన స్థానంలో ఉండి ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి పథంలో పోయే అవకాశం ఉండే. కానీ మన దురదృష్టం జగిత్యాల ప్రాంత ప్రజలు జీవన్ రెడ్డి గారికి వ్యతిరేకమైన తీర్పు ఇవ్వడం వల్ల ఈరోజు సార్ ఇక్కడ ఉండవలసి వచ్చింది. లేకపోతే ఎక్కడో ముఖ్యమంత్రి పక్కన కూర్చొని స్థాయి ఉండేవాడు సార్. కానీ మన దురదృష్టం మన ప్రాంతానికి బాగా లేకుండా జరిగిపోయింది. మరి ఇప్పుడు మరో అవకాశం మనకి వస్తుంది. మరి పార్లమెంట్గా సార్ పేరు రేపు డిక్లరేషన్ అవుతుంది. మన నిజామాబాద్ పార్లమెంట్కి వెళ్ళి మనం జీవన్ రెడ్డి గారిని గెలిపించుకోవడానికి రేపు తప్పకుండా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. ఇంకా చాలామంది జగిత్యాల ప్రజలు కూడా మళ్ళీ కేసీఆర్ అంతా నమ్ముకొని జగిత్యాల ప్రజలు మన టీఆర్ఎస్ కోరుకుంటారు. ఇప్పుడు కూడా అటువంటి కానీ 2 సార్లు మోడీకి అవకాశం ఇచ్చింది, 3సారి అవకాశం లేదు. తప్పకుండా ప్రభుత్వం మారుతుంది. సారు గెలుస్తాడు, సారు సెంట్రల్లో మంత్రి అవుతాడు. ఈ ప్రాంతానికి అనేక తీసుకొచ్చి ఈ ప్రాంత అభివృద్ధికి ఇంకా డెవలప్మెంట్ చేస్తారని చెప్పి తెలియజేస్తూ నిజంగా ఈరోజు పద్మశాలి బిడ్డ ఒక మున్సిపల్ చైర్పర్సన్ గా కూర్చుంది అంటే జీవనన్న గారి ఎందుకంటే ఒక పద్మశాలికి దక్కిన పీఠం అనేది తనకే దక్కాలని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక జీవో తీసుకొచ్చి స్పెషల్ గా జీవో తీసుకొచ్చి ఈ రోజు పద్మశాలి బిడ్డకి ఆ పదవి దక్కే విధంగా చేసిండ్రు. ఇలాంటి అంటే మనకు తెలియకుండా చాలా సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా జీవనాన్ని ముందే గ్రహించి అవన్నీ సాల్వ్ చేస్తారు. కాబట్టి మన మనిషి మనకు అధికారంలో ఉన్నట్టయితే ఇంకా ఎక్కువ సేవ చేయగలిగే శక్తి ఆయనకు వస్తుంది. తప్పకుండా ఇక ముందు వచ్చే ఎలక్షన్స్ లో తప్పకుండా జీవనాన్ని గెలిపించాలి. ఇక పద్మశాలి బిడ్డలందరికీ కూడా ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న కార్పొరేషన్ అనేది కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకురావడం జరిగింది. కాబట్టి తప్పకుండా జీవనన్న అనేది మన జగిత్యాలకి సంబంధించిన బిడ్డ. జగిత్యాలకి ఏ సమస్య ఉన్నా ముందు ఉండే వ్యక్తి. కాబట్టి తప్పకుండా మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జీవనన్న గత 40 సంవత్సరాలుగా ఆయన అధికారంలో ఉన్నా లేకపోయినా వీళ్ళంతా నా వాళ్ళు, వీళ్ళు నా కోసం ఉంటున్నారు, నేను వీళ్ళ కోసం ఉండాలి అని చెప్పేసి గత 40 సంవత్సరాలుగా ఈ జగిత్యాన్ని వదిలిపెట్టకుండా ఆయన ప్రతి ఒక్కరి కోసం పనిచేస్తున్నారు. మాకు ఇక్కడ చేనేత సహకార సంఘం అనేది ఏదైతే ఉన్నదో అది కొంచెం మా సంఘంకి రావాలని మిమ్మల్ని కోరుకుంటాం. ఎందుకంటే మీ వల్ల మాత్రమే అవుతుంది. కాబట్టి మీరు దయచేసి మాకు ఈ సహకార సంఘాన్ని మాకు అందజేస్తే మాకు అందకంటే ఈ సంతోషం అంటూ ఇంకోటి ఉన్నది. ఇది మీ పక్షాన అందరి పక్షాన నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అందరికీ అదే ఉంది మనసులో చాలా సంవత్సరాలుగా. మీరు అది ఒకటి మాకు చేసి పెడితే మాకు పెద్ద సహాయం చేసిన వాళ్ళు అవుతారు. సో ఇంకా ఏంటిది మొత్తం రుణపడి ఉంటాము. ఇది ప్రతి ఒక్కరి మనసులో ఉన్న విషయము. అలాగే ఈ రోజు నేను ఈ స్థాయిలో మీ ముందర మీ బిడ్డగా నేను చైర్పర్సన్గా ఇక్కడ ఉన్నాక దానికి కారణం జీవనం. ఇక రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మీరు అందరూ ఖచ్చితంగా జీవనానికి సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మనకు ప్రభుత్వం మారింది, ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం మారింది కాబట్టి ఇప్పుడు మీరు అందరూ జీవనానికి సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనకు లోకల్లో ఉండే ఒక నాయకుడు కావాలి, మన కోసం పనిచేసే ఒక నాయకుడు కావాలి. కావాలా వద్దా? అందుకని మనం జీవనాల కోసం ఖచ్చితంగా పోరాటం చేయాలి. అలాగే ఇవాళ జీవనాన్ని గెలిస్తే అది ఆయన గెలుపు కాదు, మన గెలిపి అనుకుందాం. మన కోసం మనం ఓటేసుకుందాం అనుకుందాం. మన కోసం మనం ఓటేసుకుందాం. ఆయన ఓటేస్తే మనకు వేసుకున్నట్టే, జీవనాన్ని ఓటేస్తే మన కోసం వేసుకున్నట్టే, జీవనాన్ని గెలిస్తే మనం గెలిచినట్టే అనుకొని ప్రతి ఒక్కరు ఇది దృష్టిలో పెట్టుకొని దయచేసి జీవనాలను గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సేవా సంఘం పద్మశాలి వ్యవస్థ నుండి నాకు పర్మనెంట్ టికెట్ ఇచ్చి ఆనాడు
అందరి ఆశీర్వాదం చేత నేను కౌన్సిలర్ ఎన్నికైనా. అయిన తర్వాత ఇప్పటి వరకు ఏనాడు కూడా జీవనాన్ని విడిచిపెట్టకుండా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులకు అనుసంధానంగా మేము ఉండడం జరిగింది. దానికి మాకు ఇచ్చే గౌరవం మాకు మేము చాలా గౌరవం. పద్మశాలి సేవా సంఘం నుంచి, పద్మశాలి కుటుంబాల నుంచి మీకు ఏనాడు కూడా రుణపడటం తరతరాలుగా పేరుంటుంది. ఆడవాళ్ళ జ్యోతి లక్ష్మణ్ పద్మశాలీల నుంచి. కాబట్టి ఇది ఒక చిన్న రిక్వెస్ట్, మరొకసారి చెప్పేది ఏంటంటే పద్మశాలీలు రాజకీయాన్ని ఎదగాలంటే జీవన దగ్గర రాండి. మీరు వచ్చిన తర్వాత మీకు ఏంటి అనేది చూడలేదు చూస్తారు. దయచేసి రానున్న ఎలక్షన్కి అందరం కష్టపడి పనిచేద్దాం. అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. జై కాంగ్రెస్. ఈ జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి పద్మశాలి సేవా సమాజంతో ఉన్న అనుబంధం నాకు ఈనాడు కాదు. నేను 83లో మొట్టమొదటిసారిగా శాసనసభ్యులు పోటీ చేసినప్పుడు ఆనాడు ఏదైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పోటీ చేసింది. ఆ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పోటీ చేసినప్పుడు అంటే నాకు వాస్తవంగా అండగా ఇచ్చింది బలహీన వర్గాలు ప్రధానం చెప్పారు. అది గ్రామీణ ప్రాంతంలో రైతాంగమే కానీ రైతు కూలీలే కానీ మన జగిత్యాల పట్టణానికి వచ్చే వర్గాలు ఏదైతున్నదో మన పద్మశాలి సేవా సమాజం నాకు అండగా నిలిచిందని చెప్పని నేను గర్వంగా చెప్పాను. అంటే జగిత్యాల పట్టణం ఈ ప్రాంత ప్రజానికై నాపై ఉండేటువంటి అభిమానం, నా విశ్వాసం, నాపై ఉండే విశ్వాసానికి ఏదైతుందో నా జీవిత కాలాన్ని సేవ చేసిన మీరు తీర్చుకోవాలని చెప్పాను. రేపటి ఎన్నిక ఏమవుతుందో చెప్పలేమంటున్నాను. నేను అభ్యర్థితో ఆశిస్తున్నాను. అభ్యర్థితో తీర్థం ఏమైనా తీరుతుందమ్మా. అభ్యర్థి తేలిన తర్వాత కూడా మన ఎన్నికల ఓటు అనేది ఏదైతుందో ఆనాటికి ఏ విధంగా మారుతుందని చెప్పలేమంటున్నాను. ఏదైతుందో నాకు ఎన్నికల్లో నిలబడ ప్రతి అభ్యర్థి గెలవాలని భావిస్తాడు, ఆ విధంగా పనిచేస్తాడు, కృషి చేస్తాడు. కానీ ఎన్నికల ఫలితాలు అది మళ్ళీ ఏదైతే సమయానుగుణంగా ఉంటాయని చెప్పండి. ఇప్పుడు ఎవరో మాట్లాడుతారు జీవన్ రెడ్డి ఏదంటే అయితే ఇది మంచిగా చెప్పడం తెలియదు. అదే నిజంగా ఏదంటే అయితే అంటే ఇప్పుడు ఒకటి నాకు గర్వంగా ఉంటుంది. జీవన్ రెడ్డి తట్టుకుంటే ఏదంటే అయితే ఎవరైనా సంతోషంగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఏదైతుందో నా చేతిలో కత్తి తలవారు ఆయుధం ఏది లేకుండా నువ్వు చేయరా చెప్పండి ఎట్లయితే. ఇప్పుడు యుద్ధం కొట్లాడాలి, యుద్ధం కొట్లాడాలని చేతిలో ఏదైతుందో తలవారు కత్తి అయితే ఉండాలంటే డాబు కత్తి ఉంటేనే కొట్లాడతా. ఏ లేకుండా పోయి కొట్లాడతారు అంటే అది ఇచ్చి కొట్లాడాలని చెప్పండి. నా అనుభవం నైపుణ్యత ఉన్నది, నాలో నైపుణ్యత ఉంది. యుద్ధం గెలవగలిగే నేర్పడతాను, యుద్ధం గెలవగలిగేట్టుగా నేర్పడతాను నాకు ఉందని చెప్పండి. నా చేత ఎంతవరకు ఆయుధం ఉంటుందో ఏ యుద్ధమైన గెలవతో విశ్వాసం నాలో ఉందని చెప్పండి. నేను పద్మశాలి బోర్డు ఏర్పాటు చేసి సంతోషమే. బోర్డు ఏర్పాటు చేయని సరిపోదు, ఆ బోర్డు కాదు నిధులు సమకూర్చాలి. ఆ నిధులు సమకూర్చబడ్డప్పుడు మాత్రమే ఏదైతుందో ఆ బోర్డు ఏర్పాటు యొక్క ఫలితం మనం పొందుతాం. నిధులు వెళ్ళడం చేయలేక బోర్డు ఏర్పాటు చేసినట్టు ఎవరో మా సీట్ అటువంటి చైర్మన్ అర్థం కాదు, మోటార్ కారు దొరుకుతుంది, ఒక ఇల్లు దొరుకుతుంది, టెలిఫోన్ దొరుకుతుంది, అయిపోయి సంభ్రమం. నిరుద్యోగ యువత పద్మశాలి నిరుద్యోగ యువతకి ఏదైతుందో ఉపాధి కల్పన అనేది ప్రధానం చెప్పాడు. ఆ విధంగా నిలుపుకోవడానికి చెప్పాడు. నేను అండగా నిలబడతా చెప్పండి. నేను ఏం కూడా చెప్పంటు నేను ఇలా కొండా లక్ష్మణ్ బాపూజీ గారు యావత్ తెలంగాణ రాష్ట్రమే కాదు యావత్ దేశం గర్వించదగ్గ బిడ్డ కొండా లక్ష్మణ్ బాపూజీ అంటారు. భవిష్యత్తులో మీ సహకార సంఘం ఉన్నది. నేను ఏ మేరకు మీ హక్కులకు నేను మీకు దాన్ని కల్పించి చేయబడతా తప్పకుండా చేస్తాను చెప్పండి. అది ఏంటి వస్తుంది ఏంటి ప్రత్యక్షంగా పరోక్షంగా ఐ స్టాండ్ విత్ యు అండ్ టెల్లింగ్. అది ప్రత్యక్షంగా పరోక్షంగా ఏ విధంగా దానిపై మీకు హక్కులు కల్పించే చేయగలం తప్పకుండా పరిశీలిస్తాం. ఏ పద్మశాలి కార్పొరేట్ ఏర్పాటు చేయడం జరిగిందో కనీసం సంవత్సరానికి 500 కోట్లే. నేను 1000 కోట్లు అంట, 1000 కదా 500 కోట్లు చేయగల. 500 కోట్లు అంటే తల 10 లక్షల రూపాయలు తెస్తే 1,10 మంది 500కు కింద సున్నామంటే 5,000 మంది రావాలని చెప్పండి. మరి సంవత్సరం 5,000 మంది పద్మశాలి ఇంట్లో యువతకు ఉపాధి కల్పింపజేయడం అంతకంటే ఏం కావాలని చెప్పండి. ఆ విధంగా ప్రయత్నం చేద్దామని చెప్పండి. దయచేసి సరే నాకు 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రజా జీవితం అవకాశం కల్పించి జగిత్యాల కట్టాలని చెప్పండి. నేను ఎప్పుడు చెప్తాను, ఊరు అంటాడు ఇక సాధన చేసిన కాదు ఎన్ని రోజులు చెప్తాను ఇంకా మరి ఇక నేను బట్టిగా ఇంత కోసం చెప్తున్నాను. నేను ఇది కూడా చెప్తున్నాను ఇవాళ అవసరంతో మనతో వండైనా కానీ టెలిఫోన్ ద్వారా ప్రజలకు అండగా నిలబెట్టే రాజకీయ నాకు శాత కాబట్టి మనతో వండి టెలిఫోన్తో ప్రజా అవసరాలు తీర్చగలిగేటువంటి ఆలోచన నాది. నేను సత్యదాకా తీరుస్తా, సత్యదాకా ఏదో ప్రజలు ఉండాలని చెప్పండి.
ఎన్నో అని కాదు, నాకు దేవుడు అవకాశం ఇచ్చేడే నా సేవ, నా బాధ్యత నిర్వర్తిస్తా అని చెప్పండి. ఇది ఒకటే నాకు మీరు తోడు నిలవండి, నా గురించి ఆలోచన చేయండి. 40 ఏళ్ళ మీరు ఏం చేసిందో ఆలోచన చేయండి అని చెప్పండి. నాది ఏదైనా తొందరపాటు సరి చేసుకుంటా చెప్పండి. తప్పకుండా నేను ఏదైతుందో తల్లి మీకు రుణపడి ఉన్న పద్మశాలి సేవ సమాజానికి నాకు దేవుడు అవకాశం ఇస్తే మీరు రుణం తీసుకుంటా అని చెప్పడం. శ్రీధర్ బాబు గారు కానీ, పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు కానీ, అన్నగారు ఉప్పుగా లక్ష్మణ్ కుమార్ అన్న గారు, మీరు ఏమంటారు చెల్లె జగిత్యాల మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఏదైతే పెద్ద జీవన్ రెడ్డి గారు సూచించినటువంటి ప్రధానమైన సమస్య విషయంలో కూడా ఏ రాత్రి ఏ పగలు అన్న మీరు రావాలంటే విప్పుగా మీ ఎమ్మడి మీ అన్నగా మీ సొంత అన్నగా మీ ఎమ్మడి మేము వస్తాం. ఈరోజు పెద్ద జీవన్ రెడ్డి గారు మీకు ఇచ్చిన మాట విషయంలో కానీ, వారి పనితీరు విషయంలో కానీ, వారు ఎన్ని పర్యాలు ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా గెలిపినారు, ఎన్నిసార్లు ఈ ప్రాంతంలో మంత్రిగా చేసినారు, ఒక పార్లమెంట్ సభ్యుడిగా నిజామాబాద్ నుంచి ఒక అవకాశం వచ్చింది. మనం అందరం మా పద్మశాలి కుల చేసి పెట్టి నమస్కరించి పెద్దలందరూ మనం చేసుకుంటున్నాం. ఇక్కడనే కాదు, మా జగిత్యాల గారు నిజామాబాద్ పార్లమెంట్లో ఎక్కడ మన కుటుంబం ఉన్నా కూడా మనం అందరం ఒక పని చేయాలి. ఒక అవకాశం మా పెద్ద జీవన్ రెడ్డికి మనం ఇద్దాం. జీవన్ రెడ్డి గారిని గెలిపించుకున్నా తనకు పిలుపుని చేయాలని చెప్పేసి మా కుల బాంధవులందరికీ, మా సీనియర్లకు, వారికి జిల్లాకు సంబంధించిన నాయకత్వానికి, రాష్ట్ర నాయకత్వానికి, కాంగ్రెస్ కార్యకర్తగా నేను మనవి చేస్తున్నాను. అవకాశం వచ్చినప్పుడు మనము కేంద్రంలో ఒక పార్లమెంట్ సభ్యులు పెద్ద జీవన్ రెడ్డి గారు అయితే సోనియా గాంధీ గారితో, రాహుల్ గాంధీ గారితో, ప్రియాంక గాంధీ గారితో నేరుగా ఒక వారి ఉన్న అనుభవాన్ని సమకాలీనంగా మాట్లాడగలుగుతారు, కూర్చోగలుగుతారు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో ఫోన్ ద్వారా ముఖ్యమంత్రితో మాట్లాడేటువంటి ఒక పార్లమెంట్ సభ్యులు చట్టసభలో కూర్చుని కలిగినట్లయితే వారు ఆశించేటువంటి అవకాశం ఉంటాయి. మనం చెప్పినటువంటి పనులు పెద్ద సమస్య కాదు, వారు తెలుసుకుంటే వారు చట్టసభలో ఎప్పుడో పెద్ద జీవన్ రెడ్డి గారు కత్తి డోలు అనే విధంగా మన ఓటు ద్వారా వారిని గెలిపించి ఆ చట్టసభలో కూర్చునే విధంగా మనం రాజ్యం వారు కష్టపడాలని మా పద్మశాలి బాంధవులందరూ మనం చేసుకుంటూ ఈ యొక్క ప్రభుత్వం మీకు పద్మశాలికి ఇచ్చిన మాట, కుల బాంధవులకు ఇచ్చిన మాట 100% అమలు చేస్తారన్న విషయాన్ని కూడా మరొకసారి మనం చేసుకుంటూ జిల్లా ప్రాంతానికి కానీ ఈ ప్రాంత ప్రజలకు మేలు చేసే విషయంలో నిత్యం ఆలోచన చేసే నాయకుడు ఒక పార్లమెంట్ సభ్యుడిగా మనం బలపరిచే మనం ఓటేసే అవకాశం మనకు వచ్చింది. దయవచ్చి ఈ 2 నెలలు అందరూ కష్టపడి పనిచేద్దాం. మేము ఎప్పుడు ఉంటాం, ప్రాణం ఉన్నంత వరకు ప్రజల మధ్యలో ఉంటాం. గుడిన కలిసిన గుడే పాటలు నమ్ముకున్నాం, కష్టాలు చూసినాం, ఇబ్బందులు ఎదుర్కొన్నాం. నేను ఏ కష్టం వచ్చినా మేము పనిచేస్తాను సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు మాకు అవకాశం ఇవ్వండి, మమ్మల్ని ఆశీర్వదించండి, పెద్దలకు అవకాశం ఇవ్వండి కోరుకుంటూ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మా చెల్లెకు మా సోదరి గారు కూడా మనం చేస్తున్నాం. చెల్లెకు ఏ విషయం కూడా ప్రభుత్వ పరంగా నిర్ణయించుకున్న విషయంలో కూడా ప్రభుత్వం యావత్తు ప్రజల విషయంలో పెద్ద జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో మనందరం కలిసి పనిచేద్దామని మరొకసారి మనం చేసుకుంటూ మా పద్మశాలి కుల బాంధవులకు ఇంత పెద్ద ఎత్తులు ఇచ్చిన నాకు కూడా చాలా సంతోషం ఇస్తుంది. మా ఆధ్వర్యంలో కూడా మన విప్పుగా నాకు ప్రభుత్వం నుంచి ప్రతినిధిగా మీ అన్నగా మీ తమ్ముడిగా మీ మధ్యలో ఉంటా. ప్రభుత్వం నుంచి 3 అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ప్రభుత్వం ప్రతినిధిగా ఉంటా. పెద్ద జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా మా పద్మశాలి సేవకు సంబంధించిన ఏదైతే నేను చెప్పిన సమస్యలు మా సీనియర్గా చెప్తున్నా, ఖచ్చితంగా పెద్ద జీవన్ రెడ్డి గారికి మనం కారణంగా అవకాశం ఇద్దాం. తర్వాత చేయబడి పనిచేసుకునే బాధ్యత మా అందరి ప్రభుత్వానికి కోసం మనం చేసుకుంటూ పేరు పేరున ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క మీటింగ్ ఆర్గనైజ్ చేసిన మా కుల బాంధవులందరూ కూడా, మా పురుషుల కుల బాంధవులందరూ కూడా చేతులెత్తి నమస్కరించి నేను సెలవు తీసుకుంటున్నాను.